హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీగా ఉండే రెసిపీని ఈ తాటాకు చేప అనేదంతా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ తాటాకు చేపని సన్న ముక్కలుగా తరుపుకొని వేడి నీళ్ళు బాగా కాంచి దాంతో వేసి 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసుకున్నాక తర్వాత ఉల్లిపాయలు అనేది ఒక మీడియం సైజు ఒక 8 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 6 తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మసాలా మిక్సీకి వేసుకోవడానికి ఇలా తరిగి పెట్టుకున్నాను. దీనికి కొద్దిగా ఈ 2 ఇంచెస్ అల్లం ముక్క అనేది వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత కొబ్బరి వేస్తాను ఇది ఈ 2 ముక్కలు చిన్న సైజు. తర్వాత టమాటోలు ఒక 8 టమాటోలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని సన్నగా ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు ఒక 75 గ్రామ్స్ నీళ్ళల్లో వాటర్లో బాగా ఊరబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ కర్రీ అనేది రుచిగా రావడానికి ఈ వంకాయలు అనేది వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత పొట్టి తీసి పెట్టుకున్న వాటర్లో బాగా కడిగి పెట్టుకున్న ఈ బంగాళాదుంప అనేది పెద్ద సైజు ఒకటి వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చింది ఈ పచ్చిశనగ గింజలు, పచ్చిది ఈ వేరుశనగ పప్పులు అనేది ఒలిచి కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వేసామంటే మంచి టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ రుచికి తగినంత ఉప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారము 2 టేబుల్ స్పూన్లు, తర్వాత ఆవాలు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేస్తాను. ఆయిల్ వచ్చింది 75 ml వేస్తా ఉన్నాను. పచ్చిమిర్చి అనేది 3 వేస్తా ఉన్నాను. తర్వాత ఈ చిన్న వెల్లుల్లి అనేది బాగా ఒక 3 గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, పొట్టు లేకుండా. ఇదంతా మనం మిక్సీకి వేసుకోవాలి. తర్వాత వాటర్లో కడిగి పెట్టుకున్న కరివేపాకు అనేది 1 కప్పు వేస్తూ ఉన్నాను. కొత్తిమీర తరుగు అనేది 1 కప్పు వేస్తాను ఫ్రెండ్స్, వాటర్లో కడిగి పెట్టుకునింది. ఈ చిన్న సైజు ఉల్లిపాయలు 3 వచ్చింది, మిక్సీకి వేసుకుంటాను ఫ్రెండ్స్ కచ్చా పచ్చాగా. ఈ కొబ్బరిని బాగా దంచి వేసుకున్నామంటే బాగా మెత్తగా మెదుగుతుంది ఫ్రెండ్స్, పేస్ట్ లాగా. అప్పుడు కర్రీ అనేది బాగా చిక్కగా వస్తుంది. ఈ 3 ఐటమ్స్ ఫ్రెండ్స్. అల్లం వేస్తాను 2 ఇంచీల ముక్క. తర్వాత వచ్చింది ఇవి ఉల్లిపాయ అనేది వేస్తాను, పచ్చి కొబ్బరి అనేది వేస్తాను. ఈ 3 మనము మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అనేది బాగా దంచి తిరగమాతలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము పొట్టు తీసి క్లీన్ చేసుకుని వెల్లుల్లిని 3 గడ్డలు ఫ్రెండ్స్ పెద్ద సైజు, దీన్ని బాగా దంచి దీన్ని కూడా మిక్సీకి అనేది వేసుకోవాలి మనం. ఈ పొట్టు తీసిన బంగాళాదుంపల్ని ఒక చిన్న సైజు మీడియం సైజు ముక్కలుగా తరుగుతాను ఫ్రెండ్స్. ఈ వంకాయలు అనేది మనము సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్, వాటర్లో కడిగాను. ఈ వంకాయ చేదు అనేది ఎక్కకుండా ఉండడానికి మనం ఇలా కల్లుప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చేదు అనేది ఎక్కకుండా ఉంటుంది వంకాయ. ఇలా ముక్కలు కలిపి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు కొద్దిగా అప్లై చేసుకుని ఇలా ముక్కలు బాగా కలిపి పసుపు ఉప్పు అనేది ఇలా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాని. మెత్తగా చేసుకున్న మసాలాని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మనము చింతపండు అనేది నార అంతా తీసి గింజలంతా తీసి బాగా వాటర్లో ఊరబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ చింతపండుని మనం మిక్సీకి వేసి నున్నగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మనం మొదట్లోనే కాడలు నార ఏది లేకుండా గింజలన్నీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మిక్సీకి వేస్తాం కాబట్టి. నున్నగా వేసుకున్న పేస్ట్ని మనము గిన్నెలో తీసుకోవాలి ఫ్రెండ్స్.
పెట్టాను ఫ్రెండ్స్. ఇది హీట్ అయ్యింది, ఆయిల్ అనేది వేసాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక జీలకర్ర అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ చేసుకున్న ఈ వెల్లుల్లి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలను మగ్గడానికి కొద్దిగా రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము తరిగి పెట్టుకున్న ఈ బంగాళాదుంప అనేది వేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా వేసుకోవాలి. మనము పసుపు, ఉప్పు, వాటర్ వేసి బాగా కూరబెట్టాను కదా ఫ్రెండ్స్. ఈ వంకాయ అనేది దీన్ని వేసి ఈ నూనెలో బాగా మగ్గనివ్వాలి. రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వంకాయలకు పట్టడానికి కొద్దిగా. ఈ పచ్చిమిర్చిని దంచి పెట్టుకున్న దాన్ని వేసి ఈ నూనెలో బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అడుగు నీళ్ళు పట్టకుండా మనము కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనము సన్నగా తరిగి పెట్టుకున్న 6 టమాటోలు తరిగాం కదా ఫ్రెండ్స్. దాన్ని ఇంత బాగా వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. టమాటోలు మగ్గడానికి ఒక చిటికెడు రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీకి వేసుకున్న ఈ తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లము పేస్ట్ని, కొబ్బరి పేస్ట్ని వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. శనగగింజలు అనేది కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కుక్కర్లో. దీన్ని అలాగే వేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఈ శనగగింజలు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఈ పసుపు అనేది వేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం పసుపు, ఈ ధనియాల పొడి, పొడి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్. అడుగు పట్టకుండా ఉండడానికి మనము శనగగింజలు కూడా ఉడకపెట్టాం కదా ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది వేసి బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. ఈ ధనియాల పొడి, పసుపు పొడి, మిరప్పొడి అన్నీ బాగా మగ్గుతుంది అప్పుడు అడుగు పట్టకుండా. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఈ వాటర్ అంతా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది లేకుండా అడుగు పట్టకుండా మనం మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కొద్దిగా ఇంగు పొడి అనేది మనము మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మంచి సువాసనగా మంచి రుచిగా ఉంటుంది. పొడిలో కొద్దిగా ఈ గరిటెలో వాటర్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంగు పొడిని. తర్వాత ఈ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఈ చింతపండు గుజ్జులో వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కూడా వేసాం కదా చింతపండు, దాంతో వాటర్ వేసి బాగా కలిపామంటే దాంతో ఉండే చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ అనేది వేసి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు వాటర్ అనేది వేసాం కదా ఫ్రెండ్స్. ఇది బాగా కలిసేసి కలుపుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చివరగా మనం వేడి నీటిలో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తాటాకు చేప అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కల్ని వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఫైనల్గా మనం వాటర్లో కడిగి పెట్టుకున్న ఈ కరివేపాకుని పచ్చిదాన్నిలా బాగా నలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కూరలో కొత్తిమీరని కూడా బాగా నలిపి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వేసామంటే మంచి స్మెల్తో బాగా మగ్గిందంటే మంచి సువాసనగా ఉంటుంది ఫ్రెండ్స్ మన కర్రీ అనేది. మనము రుచికి సరిపడా ఈ సాల్ట్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. చింతపండు వేసాను కాబట్టి అది ఉప్పు అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ఉప్పు వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉప్పు వేసాను కాబట్టి దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలు అనేది చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాటాకు చేప ముక్కలు అనేది చెదరకుండా జాగ్రత్తగా గరిట సహాయంతో కలుపుకోవాలి. ఫ్రెండ్స్ కూర బాగా మగ్గి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తాటాకు చేప అనేది బాగా కొద్దిగా మగ్గాలి, మెత్తగా అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మరిగించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది మనం వేసుకోవాలి, తగినంత వాటర్ అనేది. బాగా మగ్గి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఫైనల్గా ఈ ఆవు పొడి అనేది కొద్దిగా ఈ చిన్న స్పూన్ ఒకటి వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత మెంతి పొడి కూడా ఈ చిన్న స్పూన్తో ఒక 3/4 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ మనము ఈ నాన్ వెజ్ కారపులుసులు కంపల్సరీ వేసామంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని స్టవ్ పెట్టి మరిగిచ్చామంటే చేదిక్కిపోతుంది కాబట్టి స్టవ్ కట్టేసి చివరగా ఈ ఆవు పొడి మెంతి పొడి అనేది వేసినామంటే మన కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాగా చిక్కగా అయింది కూర అనేది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దోశకి ఇడ్లీకి కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 3 రోజులైనా చెడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది. కాకుండా కూర మనం ఆయిల్లో బాగా మగ్గించాలి. ఎంత మగ్గిందంటే కూర అనేది నిల్వ ఉంటుంది. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.